మంచి కాన్సెప్ట్లో వెరీ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇప్పుడు అందరూ అప్రిసియేషన్లో ఈ పిక్చర్ నడుస్తుంది అక్కడ తమిళనాడులో. అండ్ దిస్ ఇస్ అ యూనివర్సల్ థీమ్ అనమాట. అండ్ ఇట్స్ నాట్ తమిళ్ ఫిలిం, అలా తమిళ్ కాన్సెప్ట్ కాదు, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్లో ఈ ఫిలిం, ఈ స్క్రీన్ ప్లే తిరుగారు డైరెక్షన్లో చాలా బాగా వచ్చింది. జీవి ప్రకాష్ మీకు అందరికీ తెలిసి ఈ మ్యూజిక్ ఇప్పుడు తమిళనాడులో చూసారంటే ప్రతి రేడియోలో #1 సాంగ్గా ఇప్పుడు నడుస్తుంది ఈ పిక్చర్ నుండి సాంగ్స్. సో ఈ పిక్చర్ ఇప్పుడు ఈ మంత్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది ఏప్రిల్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక కొత్త కాన్సెప్ట్లో ఒక మంచి విధంగా తిరునుడే డైరెక్షన్లో చాలా చాలా అద్భుతంగా విశాల్ అనుడే యాక్టింగ్ ఈ పిక్చర్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి రివ్యూలో ప్రతి న్యూస్ పేపర్, మ్యాగజైన్ అండ్ ఇంటర్నెట్లో ఒక మాట చెప్పారు అందరూ, దిస్ ఇస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విశాల్ అని ప్రతి రివ్యూలో అలా రాశారు. అంత మంచి ఒక యాక్టింగ్లో, ఇట్స్ నాట్ జస్ట్ యాక్షన్ ఫిలిం కాదు, ఇది మంచి యాక్టింగ్ ఉన్న ఒక ఫిలిం. విశాల్ అండ్ లక్ష్మీ మేనన్ ఇద్దరు చాలా మంచి యాక్టింగ్లో ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. వీఆర్ హ్యాపీ అట్ యూటీవీ మోషన్ పిక్చర్స్ ఈ పిక్చర్ రిలీజ్ చేయాలి తెలుగులోని. అండ్ విత్ శశాంక్ నుండి మంచి డబ్బింగ్లో మంచి ఒక గ్రాఫిక్స్ అన్ని చేంజ్ చేయాలి కొద్దిగా. అండ్ వీల్ బీ హ్యాపీ టు రిలీజ్ దిస్ ఫిలిం. అండ్ వీఆర్ షో ఈ ఫిలిం ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుంది. నేను ఐఎమ్ వెరీ హోప్ఫుల్. యూటీవీతో ఈ ధనంజయ్, శివప్రసాద్ వీళ్ళతో నాకు దాదాపు ఇది 10 సంవత్సరాల నుంచి పరిచయం. ధనంజయ్ గారు సరిగమ నుంచి, ఆ తర్వాత మోసర్బేర్, ఆ తర్వాత యూటీవీ. యాక్చువల్గా యూటీవీ ఆధ్వర్యంలో నేను యూటీవీ ధనంజయ్ గారి ఆధ్వర్యంలో సినిమాలు ఇప్పటికే చాలా చేయాల్సి ఉంది యాక్చువల్గా. అయితే 2-3 ప్రయత్నాల్లో మా ఈక్వేషన్స్, మేము ఇచ్చిన ప్రొజెక్షన్స్ అవి ఆయన చాలా చోట్ల డిఫర్ అయ్యేవారు. అయితే మొత్తం మీద మేము చేయటానికి వీలు పడలేదు. కానీ ఈ మధ్య ఆయనే ఒక ప్రయత్నం చేశారు డైరెక్ట్గా యూటీవీ. సిద్ధార్థ, ఆంజనేయ, ధనంజయ్ ఇద్దరు కలిసి. అయితే తెలుగు ప్రేక్షకుల దురదృష్టం, తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం, యూటీవీ తెలుగులో ప్రొడ్యూస్ చేయలేకపోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద కంపెనీ, అంత మంచి మనుషులు అంటే ఎగ్జిక్యూషన్ చాలా గొప్పగా చేయగలిగిన ధనంజయ్, ఆయన ప్లానింగ్, ఆయన తమిళ్లో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేస్తున్నాడు. అటువంటి ధనంజయ్ చేతిలో యూటీవీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఆయనే సౌత్ ఇండియాలో ఏది చేసినా. అటువంటిది ఆయన తెలుగులో చేయలేకపోవటం నిజంగా ఆశ్చర్యకరం. ఎంతో గొప్పగా ప్లాన్ చేస్తారు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఎట్లయినా మంచి సినిమా తీయాలనేది ఒకటే ఆయన కోరిక. అటువంటిది తెలుగు ప్రేక్షకులకు యూటీవీ నుంచి, ఇప్పటికే ఇండియా అంతా యూటీవీ అంటే చాలా గొప్ప సంస్థ, గొప్ప గొప్ప సినిమాల సంస్థ నుంచి వచ్చినాయి. అటువంటిది తెలుగులో రాకపోవటం నిజంగా దురదృష్టం. అయితే సక్సెస్ఫుల్గా ఈ ఇంద్రుడు 100% సూపర్ సక్సెస్గా ఈ పిక్చర్ని రిలీజ్ చేయబోతానని నమ్ముతున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూశాను, దాంట్లో సాంగ్స్ విన్నాను, డెఫినెట్గా చాలా బాగున్నాయి. ప్రకాష్ గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆయన ప్రూవ్ చేశారు. ఇప్పుడు కూడా చాలా యూత్ఫుల్గాను, చాలా ఎనర్జెటిక్గాను ఉన్నాయి. అలాగే విశాల్ గారు, ఆయన నాకు తెలిసినంత వరకు నా మిత్రులు జీకే రెడ్డి గారు అబ్బాయి, తెలుగు హీరోనే. అయితే ఆయన ప్రూవ్ చేసుకున్న తమిళనాడులో, ఎందుచేత ఆయన తెలుగులో ఇంతవరకు హీరోగా ఏ పిక్చర్ బుక్ అవ్వాలా. అయితే తమిళ నుంచి వచ్చిన ఏ డబ్బింగ్ సినిమా కూడా తెలుగు పిక్చర్ కన్నా బాగా పెద్ద హిట్లు అయినాయి. అటువంటి ఎనర్జెటిక్ సెన్సేషనల్ హీరో విశాల్ అనగానే మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎగ్జిబిటర్ కానీ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తారు. బహుశా అందుకే మా ఫ్రెండ్ పిడి ప్రసాద్ గారు, ఇతర ఎగ్జిబిటర్స్ కూడా ఇప్పుడు ఈ ఆడిటోరియంలో ఉన్నారు ఆ పిక్చర్ని మన ముందుకు తీసుకురావడానికి. ఎనీవే, ఈ ఇంద్రుడి యూనిట్ అందరికీ, ప్రత్యేకంగా ధనంజయ్కి, శివప్రసాద్కి అభినందనలు తెలుపుతూ ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, భారతదేశంలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. అద్భుతమైన సినిమాలు తీశారు హిందీలో, తమిళ్లో కూడా. వాళ్ళు ఇప్పుడు విశాల్తో తీసిన సినిమా. విశాల్ తెలుగువాడు అయ్యుండి తమిళ్లో సూపర్ స్టార్ అయ్యాడు. అద్భుతంగా చేస్తున్నాడు. అతను చేసిన సినిమాలన్నీ చాలా బాగుంటున్నాయి. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బాగుంటాం అంటే రెగ్యులర్గా కమర్షియల్ సినిమా కాదు అతను ఎప్పుడు చేసేది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు.
అండ్ ఈ ప్రోమో నేను కూడా చూశాను, చాలా బాగుంది. సినిమా చూడాలనిపించేటట్టు చేయటమే ప్రోమో లక్ష్యం. డెఫినెట్గా ఆ లక్ష్యం సినిమా ప్రోమోలో కనపడింది. అండ్ ఐ విష్ జీవి ప్రకాష్ ఆఫ్ కోర్స్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో సినిమా హిట్ అవ్వాలని, ఆల్రెడీ తమిళ్లో హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అవుతుందని ఆశిస్తూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. ముందుగా తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమా తీస్తే వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అనేది లేటెస్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెజెండేనండి. కావాల్సిందల్లా ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకురావడమే. అందుకే ఈరోజు ఇంద్రుడు విశాల్ నిజంగా సరిగ్గా యూజ్ చేసుకుంటే విశాల్ నిజంగా పందెం కోడే. పందెం కోడి అనే సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే, ఇలాంటి కత్తి లాంటి కుర్రోడు దొరికితే అసలు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు అనిపించింది. తప్పకుండా చేయాలి, కానీ ఆ ప్రాసెస్లో నాకు వేరే ప్రాజెక్ట్స్ ఇది అవ్వడం, అలా వెళ్ళడం జరిగిందండి. విశాల్ గారు, మీరు కూడా యాక్చువల్లీ భగవంతుడు రాశాడు, ఎక్కడో వెళ్ళి సెటిల్ అయ్యారు. బట్ మీ మాతృభాష తెలుగు. తప్పకుండా అప్పుడప్పుడు ఇటు ఒక అడుగు వేస్తూ ఉండండి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు మీరు బాగా సుపరిచితులు, చాలా దగ్గరైన వాళ్ళు. కాబట్టి మీలాంటి వాళ్ళు రావాలి. అలాగే ఇక ఈ సినిమా ఇంద్రుడు ఆడియో యాజ్ ఇట్ ఈజ్ మీరు చూసారండి. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆడియో గురించి, ఎందుకంటే ఇప్పుడే మనకు విత్ విజువల్స్తో చూపించారు. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, అది వాళ్ళు చూపించడం జరిగింది. ఇప్పుడే కేఎస్ రామారావు గారు మాట్లాడారు. నేను సినిమా చూడలేదు కాబట్టి, నాకు తమిళ్లో చూడలేదు కాబట్టి పూర్తిగా ఐడియా లేదండి. ఈ ఇంద్రుడు సినిమా, ఈ ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం లాంటిదండి. నీ సినిమా నా సినిమా అనేది లేదు, మన సినిమా. చేయాల్సిందల్లా ఒక మంచి సినిమా. ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక మంచి సినిమా తీసుకొచ్చి చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. సో అందులో ఈ ఇంద్రుడు కూడా ఉండాలి. తప్పకుండా ఈ ఇంద్రుడు కూడా ఆ బాగున్న సినిమాల్లో ఒకటిగా ఉండాలి. ఆ సినిమా చేసిన వాళ్ళు బాగుండాలి, చూసిన వాళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ, ఈ ఆడియో కూడా అంటే ఇది చాలా మెలోడీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత స్పీడ్గా ఎక్కుద్ది అనేది నాకు తెలియదు. ఆ ఆడియో విజువల్స్తో చూసినప్పుడు మాత్రం అరెస్ట్ అయిపోయి చూసామండి. సో ఈ ఆడియో కూడా మంచి సక్సెస్ అయ్యి, సినిమా కూడా మంచి సినిమా అయ్యి అందరినీ అలరించాలని కోరుకుంటూ, అగైన్ ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. లవ్ రివెంజ్తో పాటు ఒక సైకలాజికల్ ఇష్యూని తీసుకున్న ఒక థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఫ్రెండ్షిప్, రివెంజ్, లవ్, వాటెవర్ అటువంటివన్నీ ఎమోషన్స్ ఉండి చాలా ఇంట్రెస్టింగ్గా ఒక స్క్రీన్ ప్లేతో చేయబడిన సినిమా ఇది. సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగా విశాల్ గారి సినిమాకి రాస్తున్నట్టు నేను ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమా చాలా తమిళ్లో కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది, తెలుగులో కూడా అతి త్వరలో పక్క ప్యూర్ తెలుగు మూవీ లాగే ఉంటుంది అంటే మీకు, బికాజ్ ఎక్కడ నేటివిటీ అటువంటి ఇష్యూస్ కూడా లేవు, ఇది ఒక సిటీ థ్రిల్లర్. సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాల్ని చూడంగానే ఇమ్మీడియట్గా ఒక హీరో లక్షణాలన్నీ కనిపిస్తాయి. టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్. ఆయన చేసిన సినిమా ఏ సినిమా అయినా కానీ మనం థియేటర్లో వెళ్ళి కూర్చుంటే ఇంతవరకు మొదటి సినిమా కాడ నుంచి ఇప్పటిదాకా ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ ఆయన గొప్పతనం నాకు అనిపించేది ఏంటంటే తను స్టార్ అయ్యింది కూడా యాక్టర్గా కథలు ఎన్నుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని విన్నాను. ఆడియో మీరు ఆడియో విన్నారు, విజువల్స్ చూసాము, నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదేదో ఫంక్షన్లో చెప్పడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడు చూస్తామో అనిపిస్తూ ఉంది. అండ్ ఈ సినిమా ఎలక్షన్స్లో రిలీజ్ అవ్వబోతూ ఉంది. ఓటర్స్ ఎవరిని గెలిపిస్తారో మాకు అనవసరం, ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm again back with Indrudu audio. It's an action and an emotional thriller, and music is also very connected to the script. It has soulful songs and also fast numbers, and we've come up with a good film with a good concept with a good BG score. I hope the songs will do the magic again for me. Thanks to you. పై ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ఈ సినిమా ఇంద్రుడు విఎఫ్ఎఫ్ అండ్ యూటీవీ అసోసియేషన్ వాళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. నాన్సిగప్ప మనిదన్ అని టైటిల్ మీద ఆల్రెడీ మంచి హిట్ అక్కడ.
ఈ సినిమా మీకు కూడా నచ్చుతుంది, నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. ఈ సినిమా కొత్త జానర్ నార్కోలెప్సీ, మీరు చూసారు ట్రైలర్ కూడా. సో నార్కోలెప్సీ ఇట్స్ అ స్లీపింగ్ డిసార్డర్, చాలా కొత్తగా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్స్ లాట్. ఇప్పటివరకు తమిళ్లో చాలా సినిమాలు జాయింట్ వెంచర్స్ చేశారు, మీరు సొంతంగా తీశారు. తెలుగులో కూడా చాలా మంది సీనియర్ నిర్మాతలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ జాయింట్ వెంచర్స్కి చేయడానికి చాలామంది నిబద్ధతతో, నిజాయితీతో, ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు బోల్డ్ అని ఉన్నాయి, యువత కొత్త నీరు బోల్డ్ అంత వచ్చింది చేయడానికి. తర్వాత మల్టీప్లెక్సెస్ మీ తమిళనాడులో కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ నిన్నటితోటి 32 మల్టీప్లెక్సెస్ ఉన్నాయి ఏపీలో. సో మీరు కూడా ఇక్కడ జాయింట్ వెంచర్స్ చేసి తెలుగు నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మార్పును కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ విశాల్ అండి, నాకు చాలా మంచి ఫ్రెండ్, అన్నయ్య లాంటి వాడు. ఈ సినిమాలో విశాల్కి బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఎప్పుడు తను ఎంచుకుని ఈ సినిమాలో చదురంగం అవనివ్వండి, పందెం కూడా అవనివ్వండి. పందెం కూడా ఈ సినిమా కమర్షియల్ సినిమాకి ఒక కొత్త కోవలో వచ్చిన ఒక సినిమా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో నేను ఒక ఆడియన్స్గా, ఒక ఫ్రెండ్గా, లేదా కాలేజ్ డేస్ నుంచి విషయాలు చూసిన ఒక ఆడియన్స్గా నేను తన్ని ఎలా చూడాలనుకుంటున్నా అలాంటి ఒక సినిమా. కంప్లీట్ కాన్సెప్ట్ కాదు, కంప్లీట్ కమర్షియల్ కాదు, రెండు మిక్స్ చేసిన ఒక సినిమా. ట్రైలర్ చూసిన రోజే ఇది చూడాలని ఆశించాం. సో తమిళ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐమ్ రియలీ హోపింగ్ దిస్ బికమ్స్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తెలుగు యాజ్ వెల్. పల్నాడు ఎలాగా అందరూ ఎంజాయ్ చేసి హిట్ చేశారో ఈ సినిమాని కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ డైరెక్టర్ తిరుగు గారికి విశాల్కి ఉన్న ఒక రిలేషన్షిప్ అండి. దిస్ ఈజ్ థర్డ్ ఫిల్మ్ టుగెదర్ కదా. సో అదొక డైరెక్టర్ హీరో మీద పెట్టుకున్న ఒక కంఫర్ట్ లెవెల్ కానీ, హీరో డైరెక్టర్ మీద పెట్టిన ఒక నమ్మకం కానీ తెలిసి ఒక విషయం. సో అంత కాన్ఫిడెన్స్తో తనగే ప్రొడ్యూస్ కూడా చేసినట్టే సినిమాని ఎంత బాగుంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ జీవి ప్రకాష్ ఈజ్ ఆల్రెడీ అ స్టార్. సో దాని గురించి చెప్పడం కూడా ఒక థింగ్స్ అంత సింపుల్గా అమాయకంగా నవ్వుతున్నారండి, బట్ ఐఎమ్ షూర్ there's way more to that. And UTV నాకు ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ తెలియదండి, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎ స్టూడియో లైక్ దట్ ధనంజయన్ గారు, శివప్రసాద్ గారు తెలుగులో డైరెక్ట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు, ఎవరో ఒకరికి అమ్మకుండా. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ అండి. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఫస్ట్ స్టూడియో టు ఎంటర్ ఇన్ టు తమిళ్ వాజ్ UTV. అండ్ ధనంజయన్ గారి గురించి ఎక్కువ నేను ట్విట్టర్లో చూసిదే. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన వాళ్ళు తెలుగు మాడుతుంటే నాకు చిన్న షాకు, అమ్మో ఇంత తెలుగు మాడుతున్నారు ఏంటి అని చెప్పి. సో ఇట్స్ వెరీ పాజిటివ్ స్పేస్. అండ్ మామూలుగా విశాల్ సినిమాలు ఫ్యాక్ట్ మాడుకోవాలంటే తమిళ్లో ఒకవేళ ఆడకపోయినా తెలుగులో హిట్ అవుతాయండి. ఇది తమిళ్లో హిట్ అయిన సినిమా. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇట్ గోస్ వే బిగర్ హియర్. థ్యాంక్ యూ. UTV పిక్చర్స్ మేమందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. నేను ట్రైలర్ చూశానండి, షాక్ అయిపోయాను. విశాల్ గారు లైక్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్స్ ఎంచుకుంటూ వస్తున్నారు. మాకు ఇలాంటి అప్కమింగ్ హీరోస్, మాకు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మేము ఎదురు చూస్తుంటాం. మీరు మాకు ఇన్స్పిరేషన్గా మారుతున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంటుంది. నేనైతే ఆయన ఫ్యాన్. అలాగే ఆయన స్మైల్ కూడా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ తిరుగు గారికి, అలాగే అందరికీ, ద హోల్ టీమ్ చాలా ఆల్ ది బెస్ట్. అండ్ చాలా మంచి సినిమా నాను సిగప్పు మనిదన్. సో అదే తెలుగులో మా ముందు ఇంద్రుడుగా వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి, థియేటర్స్లోనే చూడండి. నిజంగా చాలా కష్టపడి చాలా విజువల్ బ్యూటీతో ఉన్న సినిమాని థియేటర్లో చూస్తే మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. VFF నేను స్టార్ట్ చేసి ఇది 2వ సినిమా నా ప్రొడక్షన్. ఈ సినిమా UTV తో కో ప్రొడ్యూస్ చేసి పోయిన శుక్రవారం 11వ తారీఖు నాన్ సిగప్ మనిదన్ రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ తమిళనాడు. యూజువల్గా సైమిల్టేనియస్గా రిలీజ్ అవుతుంది ఆ సినిమాలో, బట్ ఒక మంచి రిలీజ్, ప్రాపర్ రిలీజ్, ఎందుకంటే ఒక మంచి సినిమా అది ప్రాపర్గా రిలీజ్ చేయాలని కొంచెం టైం తీసుకొని ప్రమోట్ చేయాలని వీ హెవ్ టేకెన్ సమ్ టైం. త్వరలో వస్తుంది తెలుగులో. ఈ సినిమా వచ్చి నాకు అంటే ప్రతి నటుడు, నవీన్ చెప్పినట్టు నేను కూడా ఐ వెయిట్ ఫర్ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే తప్పకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే కూడా ఆ సినిమా గుర్తొస్తుంది. అలాంటి క్యారెక్టర్లు ఏదైనా చేయాలని నాకు ఆశగా ఉంటుంది. ఆ విధంగా నాకు ఈ మధ్య నాకు బాలా సార్ ఒక పెద్ద అవెన్యూ ఓపెన్ చేశారు వాడు వీడి ద్వారా.
ఆ సినిమా వచ్చిన తర్వాత నాకు వచ్చిన క్యారెక్టర్లన్నీ వచ్చిన డైరెక్టర్స్ అందరూ నన్ను నమ్మి మా కొత్త క్యారెక్టర్స్ ఇచ్చారు. పల్నాడు అనే సినిమా అందరూ చూశారు. ఇప్పుడు తిరుగుతో నేను 3వ సినిమా. ఈ సినిమాలో కూడా నార్కోలెప్సీ అనే ఒక కొత్త డిజార్డర్. ఆయన చెప్పిన వరకు నాకు అలాంటి ఒక డిజార్డర్ ఉండేది కూడా నాకు తెలియదు. బట్ ఆ విషయం నేను విన్న తర్వాత ఇలాంటి కూడా ఒక క్యారెక్టర్ ఉంటాడని నాకు ఒక డౌట్ ఉన్నింది. యూట్యూబ్లో నేను మొత్తం రీసెర్చ్ చెక్ చేసాం. రియల్ లైఫ్ పేషెంట్స్ డాక్యుమెంటరీస్ చూసాం. అంటే ఈ క్యారెక్టర్లో వచ్చి ఇట్ ఈస్ అ వెరీ యునిక్ క్యారెక్టర్. అంటే ఏ డిజార్డర్ అయినా ఏదైనా ఒక మెడికల్ అంటే సొల్యూషన్ ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్కి సొల్యూషన్ లేదు. ఎప్పుడు నిద్రపోతారని తెలియదు. ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, కోపడితే నిద్రపోతాడు, సంతోషపడితే నిద్రపోతాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి నేను ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు ఒకే ఒక డౌట్ వచ్చింది, ఎప్పుడు విషయాలు కొడతాడు அப்படின்னு అలా నాలో ఒక డౌట్ ఉంది. ఒకసారి ఫుల్ కథ వినండి సార్ అని చెప్పి నాకు ఆ క్లైమాక్స్ చెప్పినప్పుడు థియేటర్లో తమిళనాడులో నాట్ ఓన్లీ తమిళనాడు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో నాకు ఎక్కడ అనిపించిందో తప్పట్లు కొడతారని అక్కడ తప్పట్లు కొట్టారు. అదే ఈ సినిమాకి పెద్ద విజయం తమిళ్లో. సో ఐ థింక్ ఐ హోప్ ద సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ తెలుగు ఆల్సో. తెలుగు ఆడియన్స్ ప్రసాద్ గారు చెప్పినట్టు దెర్ ఈస్ ఆల్వేస్ ఒక మంచి రిసెప్షన్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. నాకు ఇంద్రుడు సినిమా వచ్చి నాకు మంచి పేరు, ఒక నటుడుగా మంచి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ నమ్మి నేను ఈ సినిమా చేశాను. ఐ షుడ్ థ్యాంక్ మిస్టర్ ధనంజయన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై దిస్ సక్సెస్ఫుల్ జర్నీ. జీవికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఆల్రెడీ నంబర్ 1 స్పాట్లో అంటే టాప్ 20లో 3 పాటలు వచ్చేసింది. సో ఐఎమ్ హోపింగ్ దట్ ద సేమ్ మ్యూజిక్ విల్ వర్క్ హియర్. మేము వచ్చి ఎగ్జాక్ట్లీ 3 monthsలో ఈ సినిమా పూర్తి చేసాం. డిసెంబర్లో ప్రారంభించి April 11th రావాలని ఒక కౌంట్ డౌన్ పెట్టి వీ కేమ్ ఫార్వర్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లారిటీ ఆఫ్ ద టీమ్. అన్ని ఆస్పెక్ట్స్లో వీ షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ 65 days. So I should thank Thiru, I should thank my entire crew who made it possible, and I really from the bottom of my heart thank you K.S. Ramarao sir, thank you Vaipati Srinu sir, and everyone over here. Kontamandi vachi just like family, Sandeep and everyone, even Naveen Point sir kuda vacharu. I thank everyone, Tamareddy Bharadwaj sir and everyone over here for coming over here and releasing the audio. It makes it special for me when I come from Tamil Nadu. నేను అంటే సార్ చెప్పినట్టు తెలుగులో సినిమాలు చేయాలి, స్ట్రైట్ సినిమా చేయాలని నేను కోరుకుంటాను. బట్ ప్రతిసారి ఏదో ఒక సినిమా ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అతి త్వరలో నేను నటించిపోయే ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ రాబోతుంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ ఎవ్రీవన్ హూ హావ్ కమ్ హియర్. గాడ్ బ్లెస్ యూ. విశాల్ ఎప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్, ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. అంటే స్టార్టింగ్లో నేను విశాల్ ఫిల్మ్స్ అంటే పందెంకోడి కానీ పొగరు ఇవన్నీ ఒక యాక్షన్ హీరో విషయాలను చూడటానికి వెళ్ళేవాడిని. బట్ ఈ మధ్య యాక్టర్ విషయాలను చూడటానికి వెళ్తున్నాను. ఎందుకంటే అన్నీ వాడు వీడు కానీ, లేదంటే మొన్న వచ్చిన పల్నాడు కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ, నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు షాక్ అయిపోయాయి సినిమాది. ఎందుకంటే నార్కోలెప్సీ మీద కదా సినిమా. అసలు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి అనిపించింది. ఎందుకంటే తిరు నాకు ఎప్పుడో సెకండ్ ఫిల్మ్ తర్వాత థర్డ్ ఫిల్మ్ తర్వాత ఒకసారి కథ ఏదో నరేట్ చేశారు. అప్పుడు వేరే పరిస్థితులు వాళ్ళు చేయలేకపోయాను. చూసి షాక్ అయిపోయినా ట్రైలర్ చూసి. ఇలాంటి సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు తమిళ్లో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అలాగే తెలుగులో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. సో మొత్తం టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.